పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా, త్రియక దేవా, మేమందరము మీ వాక్యమును యేసయ్యను ధ్యానిస్తుండగా మాకు కావాల్సిన జ్ఞానం, తెలివి అన్నీ పరిశుద్ధాత్మ నడిపింపుతో ఇవ్వమని ఈ ఉపదేశంను అడ్డగింప ప్రయత్నం చేస్తున్న సాతాను చీకటి అంధకార శక్తులను ఈ క్షణమే యేసునామములో వెలగొట్టుచు మహిమ, ఘనత, ప్రభావం అన్ని దేవుడైన మీకే ఆరోహిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని పొందినాము తండ్రి, ఆమేన్. దేవుని వాగ్దానము లేకపోతే దేవుని వాగ్దానములను మనకు సొత్తుగా, మనకు ధనముగా, మనకు కావాల్సినంత ఆ దారిలో వాడుకోవడం తెలుసా? దేవుని వాగ్దానములు పరిశుద్ధ గ్రంథంలో వాగ్దానములు ఉండేదన్ని వాగ్దానములే. పరిశుద్ధ గ్రంథంలో ఉండేదన్ని వాగ్దానములే. ఒక పదం మనకు వాగ్దానం ఇస్తుంది, లేకపోతే ఆ వాక్యం అంటే ఒక సెంటెన్స్ అంటాం కదా, అది మనకి వాగ్దానం ఇస్తుంది. లేకపోతే ఒక పాత్ర ద్వారా అంటే ఒక క్యారెక్టర్, ఒక మనిషి పేరును పెట్టి ఆ క్యారెక్టర్ జీవితం ద్వారా మనకు వాగ్దానాలు. ఇలాగ ప్రతిదీ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూస్తే ప్రతిదీ మనకు ఎలా ఉంటుంది? వాగ్దానములే. మరి పరిశుద్ధ గ్రంథం మనం వచ్చేసి ఎన్నో విధానంగా తీసుకుంటాం. ఒకటి మనం చదువుతాం, ధ్యానం చేస్తాం, లేకపోతే ఇలా ఉపదేశం చేస్తే వింటాం, లేకపోతే ఇంకోరు ఎవరో చేసింది రికార్డింగ్ చేస్తే దాన్ని కూడా మనం వింటాం. తర్వాత కొంతమంది మనతో మాట్లాడుతుంటారు, సహోదరులు మాట్లాడుతుంటారు. ఇలాగ చూస్తే వేరే వేరే కోణంలో మనం ఏం చేస్తాం? దేవుని మాటలు వింటుంటాం. దేవుని మాటలు ప్రతిదీ వాగ్దానములే. వాగ్దానములు లేని ఒక దేవుని మాట ఒకటి ఉందని లేదని మనం ఎప్పుడు కూడా చెప్పలేము. అన్ని వాగ్దానములే. మరి ఇన్ని వాగ్దానములు ఉన్నా గాని మనకేం పనికి వస్తుంది? ఒక వాగ్దానం ఉంది, ఆ వాగ్దానమును తీసుకుని, వాగ్దానం అంటే ఇంగ్లీష్లో ప్రామిస్ అంటారు, వాగ్దానమును తీసుకుని మనకు సొంతం చేసుకుని దేవుడు చెప్పిన వాగ్దానం మనగని నమ్మి ఆ వాగ్దానంలో ఏవైతే ఉందో దాన్ని పొందుకోవడం ఎలా అని తెలిస్తే బాగుంటుంది కదా, పొందుకోవచ్చు కదా. అలా ఏమన్నా పొందినారా? ఈ వాగ్దానం నాదే దేవా, ఈ వాగ్దానం నాకే, ఈ వాగ్దానం నువ్వు చెప్పినావు, నాకు ఇది కావాలి అని దేవుడి దగ్గర అడిగి ఎవరో పొంది ఉన్నామా? చాలా మంది. ఒకవేళ మీరు పొంది ఉన్నా అది ఇంకోసారి వినండి. ఇంకా ఆ అనుభవం లేని వాళ్ళు మొదటిసారి అయితే వినండి. 2 సమూయేలు 7వ అధ్యాయంలో 25వ వచనం. దాంట్లో మీరు తర్వాత చదువుతారు. నేను అడిగేటప్పుడు ఇప్పుడు ఎవరు చదవద్దు. 2వ సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో 25వ వచనం మధ్యలో ఇలా ఉంటది. ఏముంటది? నీవు సెలవిచ్చిన మాట ఎన్నటికీ నిలుచున్నట్లు ఉందా? మధ్యలో ఉంటది. ముందు పదాలు ఉంటది, వెనక్కి పదాలు ఉంటది. మరి ఇప్పుడు మనం చదివింది 2వ సమూయేలు 7:25లో నీవు సెలవిచ్చిన మాట ఎన్నటికీ నిలుచున్నట్లు. అంటే ఎవరు సెలవిచ్చిన మాట ఎన్నటికీ నిలుచున్నట్లు? దేవుడు, తండ్రి అయిన దేవుడు సెలవిచ్చిన మాట. అంటే తండ్రి నోటి నుంచి ఒకటి పలికితే అది సెలవిచ్చిన మాట. అంటే దాని అర్థం ఏంటి? అది వాగ్దానం. తండ్రి ఒకటి పలికితే జరుగుతుందా జరగదా? జరుగుతాయి. అది వాగ్దానం, ప్రామిస్ అంటాం కదా. ఇప్పుడు నీవు సెలవిచ్చిన మాట ఎన్నటికీ నిలుచున్నట్లు అంటే దాని అర్థం ఏంటి? భూమి ఆకాశం గద్దించినా చెప్తారు కదా, ఏమిది వచనం? గద్దించినా గాని నా మాటలు నిలుచును అని చెప్పేసి అదే ఇక్కడ దేవుడు సెలవిచ్చిన మాట ఎన్నటికీ నిలిచినట్లు, ఎప్పుడు ఉండినట్లు అని చెప్పేసి. అంటే దానికి అర్థం ఏంటంటే దేవుడు ఒక్కసారి సెలవిస్తే, మాట ఇస్తే, వాగ్దానం ఇస్తే అది ఎప్పుడు పాతది అవ్వదు. ఇది చాలా రోజులు అయింది, లేకపోతే చాలా సంవత్సరంలో అయింది, ఇది ఇంకా పని రాదు అని చెప్పడానికి ఏమైనా అయిందా? ఛాన్సే లేదు. వాగ్దానం ఇస్తే ఎప్పటికీ అది
పనిచేస్తుంది. ఎందుకు అంటే దేవుని నోటి నుంచి ఒకటి పలిగితే, ఒక మాట బయలుదేరితే అది పని చేస్తుంది. అది పని చేస్తుంది. అందుకే గ్రంథంలో ఇలా చెప్పింటారు, దేవుడి నోటి నుంచి బయలుదేరిన ఆ వాక్యం, ఆ వాక్యం దాని పని చేయకుండా మరి రాదంట. బూమరాంగ్ అని ఒకటి ఉంది తెలుసా మీకు? ఒక ఆయుధం ఉంది బూమరాంగ్ అనేది. ఇలా ఇసిరితే అది ఎక్కడ వెళ్ళి తాకాలో తాకేసి మరి ఇసిన వాళ్ళ దగ్గరే వస్తుందంట. మరి ఇక్కడ మన దేవుని మాట ఎలా ఉంటది? ఆయన ఏదైనా పలికితే దాని పని అది ఖచ్చితంగా అది చేసి పెడుతుంది. ఎందుకంటే దేవుడి వాగ్దానములు ఒక పిసినారి దగ్గర ఉండే డబ్బులాగా కాదు. అర్థమైందా మీకు? పిసినారి దగ్గర డబ్బులు ఎలా ఉంటుంది? ఎవడి పని రాదు, ఇచ్చినట్టుగా ఇచ్చేసి లాక్కుంటాడు కదా. ఇచ్చినట్టుగా ఒక 10 రూపాయలు ఇస్తే ఇచ్చినట్టుగా ఉంటుంది, 100 రూపాయలు లాక్కుంటాడు. వాడి దగ్గర నుంచి అస్సలు కదలదు అనమాట, ఎవరి ప్రయోజనం ఉంటుంది. అలాంటిది కాదు. దేవుడి దగ్గర నుంచి ఉండే వాగ్దానములు ఎలాగంటే అది తన బిడ్డలు వాడాలని దేవుడిచ్చేది. అది బాగా అర్థం చేసుకోండి. దేవుడి దగ్గర ఉన్న వాగ్దానములు ఎలాంటిది? తన బిడ్డలు వాడాలని ఇచ్చేది. అర్థమైందా మీకు? తన బిడ్డలు వాడాలంట. అది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే దేవునికి సంతోషకరమైన విషయం ఏంటంటే తానిచ్చిన వాగ్దానములు తన పిల్లల మధ్యలో తిరుగుతూనే ఉండాలంట. అంటే పిల్లలు అడుగుతూనే ఉండాలంట. ఎందుకు అంటే దేవునికి అడగకన్నా ముందు ఇవ్వడానికి ఇష్టం. అర్థమైందా మీకు ఏం చెప్తున్నానో? అలా ఫ్లోలో వినేస్తున్నాడా? అడగడానికన్నా ముందు, తన బిడ్డలు అడగడానికన్నా ముందు దేవునికి ఇవ్వడానికి ఇష్టమంట. అంటే అర్థం ఏంటి? అడిగిన వెంటనే దొరుకుతుంది అనమాట. అడిగిన అంటే ఎప్పుడు అడుగుతారా నా బిడ్డలు అని ఇక్కడ వెయిట్ చేస్తా అంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఎవరన్నా ఉంటారు అలాగా? మరి ఇక్కడ ప్రాబ్లం ఏం తెలుసా? అడగం. ఎందుకు చెప్పండి? ఎందుకు అడగం? అడిగితే బాగుపడతామని. అంతే కదా? అడిగితే ఆయన ఇచ్చేస్తాడు. ఎప్పుడు అడుగుతారని ఆయన వెయిట్ చేస్తున్నాడు. మనం అడగం. అడగకుండా ఏం చేస్తామో తెలుసా? ఇటువైపు లోకంలో చుట్టి ఏమేమి చేయాలో అన్ని చేసుకుంటాం. కావాలని పరిగెడతాం. అక్కడ ఇవ్వడానికి ఆయన, అడగడానికి ముందే ఆమెను చెప్పడానికి ఆయన రెడీ ఉన్నాడు. అలాంటి దేవుడు. ఎందుకంటే ఆయన వాగ్దానం ఒకటి మీకు అర్థమైతే, బాగా అర్థం చేసుకోండి. దేవుడిచ్చే వాగ్దానం ఒకటి మీకు నాకు అర్థమైతే ఆ వాగ్దానాన్ని పట్టుకుని దేవుని ముందు కూర్చుని ఆ వాగ్దానంలో ఏం చెప్పిందో ఆ వాగ్దానం ప్రకారం దేవుని ముందు కూర్చుని నువ్వు చెప్పేవు దేవా, ఏమని అడగాలంట దేవుడి దగ్గర? దేవా నువ్వు చెప్పింది నాకు ఇవ్వు అని అడగాలంట. అలా అడిగితే ఆయన ఇస్తాడంట. అలా అడిగితే ఆయనకు ఇష్టం అంట. ఏదో బాగుంది కదా? ఆలోచన చేయండి. ఎవరున్నారు మనకు అలాగా? అడిగినా ఇచ్చేవాళ్ళు లేదు. ఉన్నారా? అడిగినా ఇచ్చేవాళ్ళు లేదు. మరి మన దేవుడు ఎలా ఉన్నారంట? ఎలా ఉన్నారు? ఆయన ఇచ్చిన వాగ్దానం పెట్టి ఆయన దగ్గర మోకరించి, తండ్రి ఇది నువ్వు ఇచ్చిన వాగ్దానం, దీని ప్రకారం నాకు ఏం కావాలో దాన్ని అడిగితే ఆయన ఏం చేస్తాడంట? అడిగిన వెంటనే ఇస్తాడంట. అలా అడిగే వాళ్ళని ఇష్టపడతాడంట. అది మన గొప్ప దేవుడు. ఎందుకంటే ఆయన పలికిన వాగ్దానములు ఎప్పుడైతే వాడబడుతుందో అది ఆయనకి మహిమంట. బాగుంది కదా వినడానికి? ఏంటి? ఆయన ఇచ్చిన వాగ్దానములు ఆయన బిడ్డలు, ఆయన రాజ్యంలో ఆయన బిడ్డలు వాడితే అది ఆయనకి మహిమ అంట. అంటే ఇప్పుడు ఎలాగుందంటే దీన్ని ఎలా చెప్పాలి అని ఆలోచన చేస్తున్నా. ఇప్పుడు కరెన్సీ ప్రింట్ చేస్తారు కదా, కరెన్సీ డబ్బులు ప్రింట్ చేస్తారు కదా. ఇప్పుడు దేవుని రాజ్యంలో దేవుని వాగ్దానములు కరెన్సీ అనుకోండి. అర్థమైందా మీకు? దేవుని రాజ్యంలో దేవుని వాగ్దానములు కరెన్సీ. అంటే దేవుని బిడ్డలు ఆ కరెన్సీ అంతా వాడాలంట. అది ఆయనకి ఇష్టమంట. అంటే వాగ్దానాలు పట్టుకుని నా దగ్గర రండి, మీరు ఏమడిగినా నేను ఇవ్వగలను, ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నాను అంటున్నాడు దేవుడు. బాగుంది కదా? ఈ డీల్ ఎవరన్నా చేశారా మీతో ఇంతవరకు? ఎవ్వరు చేయలా. సృష్టికర్త చేసి ఉన్నాడు.
చేసి ఉన్నాడంటే కూడా మనకు తెలియదు. అందుకే కదా లోకమంతా చుట్టూ తిరుగుతున్నాం, అది కావాలి ఇది కావాలని. ఎన్ని గొడవలండి, ఎన్ని గొడవలు, ఎన్ని అబద్ధాలు, ఏమేమి ప్రయత్నాలు, ఇవన్నీ ఎందుకు? ఈ లోకంలో బతకడానికి. మరి ఇక్కడ ఒక దేవుడు అంటే ఒకే దేవుడు. ఆయన ఎలాంటి దేవుడు అంటే ఆయన దగ్గర లేనిది ఏం లేదు. ఇక్కడ ఏం చెప్తున్నారో తెలుసా? ఆయన దగ్గర లేని సంపద ఇంకా ఎవరి దగ్గర లేదంట. అంత సంపదను అడిగితే ఇవ్వడానికి ఆయన ముందే వాగ్దానం ఇచ్చి మీరు ఎప్పుడు అడుగుతారో అని వెయిట్ చేస్తున్నాడంట. ఇంకోటి, ఆయన దగ్గర ఉండే పవిత్రత ఉంది కదా, పవిత్రత అది తక్కువ లేదంట. మీరు ఎంత అడిగినా ఆయన ఇస్తాడంట. ఇంకోటి, మీరు ఎంత పాపం చేసినా కానీ దాన్ని పరిశుద్ధపరచడానికి ఆయన దగ్గర కావాల్సినంత పరిశుద్ధత ఉందంట. మరి ఇక్కడ అడిగి తెచ్చుకోవడం మన పని. అలా అడిగి తెచ్చుకున్న వాళ్ళను ఆయన ఇష్టపడతాడంట. గొప్ప దేవుడు అండి. ఎంత గొప్ప దేవుడు అంటే అంత గొప్ప దేవుడు. ఒకవేళ అలా ఉంటుందండి, పరిశుద్ధ గ్రంథం అంటే అలా ఉంటుంది. మరి ఆ వాగ్దానాన్ని బట్టి అడగడం వచ్చేస్తుందా అని మీరు ఎవరైనా అనుకుంటారేమో. దానికి ఐసియాలో ఓ మాట ఉంది. ఐసియా 1:18 చదవండి. దేవుడు పిలుస్తున్నాడు. అలా ఆలోచన మీరు ఎవరైనా ఉంటే, ఇలాంటి ఆలోచన, ఎలాంటి ఆలోచన? దేవుడి వల్ల ఇది అవుతుందా? అలా ఉంటుందండి. మీరు ఉపదేశం చేసే వాళ్ళందరూ మీరు చెప్తారు అలా జరుగుతుందా అండి జీవితంలో? అలా ఏం ఉండదండి అని ఎవరన్నా మీరు అనుకుంటే వాళ్ళకే దేవుడే, సాక్షాత్ దేవుడే మాట్లాడింది. ఏమంటున్నాడు చూడండి, ఐసియా 1:18 చదవండి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. రండి మన వివాదము తీర్చుకొందము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లవగును. అర్థమైందా మీకు? నువ్వు ఏమన్నా ఉండు, ఎంత పావమన్నా చేసి ఉండు, మరి నా దగ్గర రా, నేను ఎలా చేస్తాను? శుభ్రపరుస్తాను. తెల్లగా అంటే కంప్లీట్గా తీసివే. నీ ఎంత పాపం చేసినా కానీ దాన్ని నేను తీసివేయగలనే సమర్థుడు. వివాదం చేసుకుంటా అని పిలుస్తున్నాడు. మీకు ఒకవేళ దేవుడు ఇది చేయగలడా, అది చేయగలడా, ఇవన్నీ పుస్తకంలో ఉంటుందండి అని మీరు అనుకుంటారేమో అని దేవుడు ఏం చేస్తున్నాడు? డైరెక్ట్ చెప్పిన మాట. ఏం చెప్తున్నాడు? నువ్వు ఎంత పాపమున్నా చేసి ఉండు, నిన్ను పరిశుద్ధపరచడం నా పని. మాట్లాడుకుందాం. నీకు డౌట్ ఉంటే మాట్లాడుకుంటూ ఉంటున్నాడు. అంటే దీన్ని ఏమర్థం తెలుసా? మోకరించి మాట్లాడుంటున్నాడు నాతో. నీకు డౌట్ ఉందా? మాట్లాడు. నీకు డౌట్ లేదా? నా ప్రామిస్, నా వాగ్దానం తీసుకొచ్చి నా ముందు కూర్చుని తీసుకో అని ఛాలెంజ్ చేస్తున్నాడు దేవుడు. ఏది ఇచ్చేది కూడా ఎలా ఛాలెంజ్ చేస్తున్నాడు? నీకు దమ్ముంటే అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? నీకు దమ్ముంటే నాతో వచ్చి నువ్వు వాదించు. ఏమని? దేవా నీ వల్ల అవుతుందా అని వాదించు. నమ్మేవనుకో మోకరించి నా దగ్గర అడుగు, నేను ఇవ్వలేదంటే తర్వాత మాట్లాడు అంటున్నాడు దేవుడు. ఏమన్నా అడుగుతారండి ఎలాగా? అంటే మంచిది చేసేవాళ్ళు చొక్కా పట్టుకుని చెయ్యి ఇలా పెట్టి, కొట్టేట్టుగా చెయ్యి ఇలా పెట్టి, నేను మంచి చేస్తున్నా, నువ్వు తీసుకుంటావా లేదా అని ఎవరన్నా చెప్తారా? దేవుడు చెప్తున్నాడు. అదే చెప్తున్నాడు. నీకు డౌట్ ఉంటే నాతో మాట్లాడు, వాదించు, తీర్చుకో, తర్వాత నా వాగ్దానం పట్టుకుని మోకరించు, నా దగ్గర అడుగు, నేను ఇస్తాను, ఇవ్వగలిగిన సమర్థుడు అంటున్నాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత మంచి దేవుడు. అది మన దేవుడు అండి. తర్వాత అలా ఒకవేళ మనం కూర్చున్నాం అనుకోండి, కూర్చుంటే దేవుడు ఏం చెప్తాడు తెలుసా? నువ్వు ఏమనుకుని వచ్చావో అదే నీకు కలుగును గాక అని ఆమెను చెప్పే దేవుడు. అది కూడా వాగ్దానం ఉంది. అది కూడా వాగ్దానం. నిజంగా మీరు చెప్పండి, ఇది నిజంగా దేవుడి పైన అలా చేయి చూపిస్తూ నిజంగా హృదయం నుంచి మాట్లాడండి. ఎంతమంది మీకు కావాల్సిందని ఇంతవరకు మోకరించి మీరు అడిగి పొంది ఉన్నారు చెప్పండి? చాలా తక్కువ అండి, చాలా తక్కువ. ఎందుకు తెలుసా? ఇక్కడ లోకంలో మునిగిపోయి అన్ని లోకాశలు, లోక ఆకర్షణలు, లోకం సంబంధించిన తలంపులనే దాంట్లోనే జీవితం గడిపి
ఎప్పుడన్నా ఒక రోజు వచ్చి, దేవా చూసావా, నా స్థితిగతులు చూసావా, ఇలా ఉంది, ఒక్క సెకండ్ ఏడ్చేసి వెళ్ళిపోతారు, అంతే, అయిపోయింది. అంటే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, నా వాగ్దానం పట్టుకుని నా దగ్గర వచ్చి కూర్చుని నాతో మాట్లాడి నీ ఏం కావాలో దాన్ని తీసుకెళ్ళు, నువ్వు అడిగింది నేను ఇస్తాను అంటున్నాడు. అంటే వాగ్దానాన్ని తీసుకెళ్లేటప్పుడు ఒక విషయం చూడాలండి. ఏం తెలుసా? ఆ వాగ్దానంలో ఏముందో చూడాలి. ఆ వాగ్దానంలో దేవుడు ఏం చెప్పినాడో ఆ వాగ్దానం ప్రకారం మన జీవితం కూడా ఉండాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. 23 గంటలు 59 నిమిషాలు లోకంలో ఉండేసి, ఒకరోజు 24 గంటలే కదా, 23 గంటలు 59 నిమిషాలు ఇక్కడ ఉంటాం లోకంలో ఉండి, ఒక్క నిమిషం దేవుడి దగ్గర వస్తాం, అంతే. ఎవరియో హాయ్ చెప్పినట్టుగా చాటింగ్లో చెప్తాం కదా, హాయ్ అంటాం. ఈరోజు హాయ్ కూడా సింబల్ వేసి పెట్టి వెళ్ళిపోతాం, హాయ్, అంతే. అలా వస్తున్నాడు దేవునికి. ఎలా ఉంటుందండి? ఆలోచన చేయాలి. గొప్ప దేవుడు, వాగ్దానములు ఇచ్చిన దేవుడు. ఈ వాగ్దానములో, దేవుడిచ్చిన వాగ్దానములు వాడని దేవుని బిడ్డ ఉంటారు కదా, దేవుని బిడ్డలు ఉంటారు కదా, దేవుడు వాగ్దానం ఇచ్చినాడు, అడిగితే ఇస్తానని చెప్తున్నాడు. ఈ వాగ్దానములు వాడకుండా దేవుడి దగ్గర మేము దేవుడు పిల్లలని చెప్పుకుంటే అది దేవునికి అవమర్యాద అంటున్నాడు దేవుడు. ఏది? నేను వాగ్దానములు ఇచ్చాను, ఆ వాగ్దానం పట్టుకుని అదరొచ్చి కూర్చుని అడిగి తీసుకుని వెళ్ళండి అంటున్నా. అలా చేయని బిడ్డలను ఆయన ఏమంటున్నాడు? ఆయనకు అవమర్యాద అని ఇక్కడ చెప్తున్నాడు. అంటే ఎవరిని దేవుడు నచ్చదంటే, ఆయన సన్నిధిలో కూర్చుని, ఆయన సన్నిధిలో మోకరించి, ఆయన వాగ్దానం పట్టుకుని, తండ్రి నువ్వే చెప్పేవిది, నాకు ఇప్పుడు నా జీవితంలో అవసరం పడుతుంది, నాకు కావాలి అని అడిగే వాళ్ళను దేవుడు అంటే ఇష్టం. ఎందుకంటే దేవుడిచ్చిన వాగ్దానములు ఎప్పుడు పాతది కాదు, ఎప్పుడు మారదు, దాని పని అది చేస్తూనే ఉంటది. అంటే గ్రంథంలో ఎక్కడ వాగ్దానం ఉందో అది మనకి ఏది అవసరమో దాన్ని తీసి వాడడానికి తెలిసి ఉండాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అలాగని నేను ఎన్నిసార్లు అడిగినా, ఒకవేళ నేను 2-3 సార్లు 10-15 సార్లు నేను అడిగితే, లేకపోతే వేరేది నేను అడుగుతూనే ఉంటే దేవుడు ఏదైనా కష్టపడతాడో ఏమో, అలాంటి దేవుడు కాదు. ఎన్నిసార్లు వెళ్ళినా, ఎన్నిసార్లు అడిగినా ఇచ్చే దేవుడునే ఉన్నాడు. ఎన్నిసార్లు అడిగినా ఇచ్చే దేవుడుగానే ఉన్నాడు మన దేవుడు. అందుకని చాలా చాలా ఇంపార్టెంట్. ఆయనకు ఎవరు ఇష్టం అంటే, ఆయన వాగ్దానములు పట్టుకుని ఆయన సన్నిధిలో కూర్చుని ఎంతమంది కన్నీళ్ళు గార్చి ఆయన దగ్గర, దేవా నిన్ను తప్పితే నాకు ఎవరు లేదు, ఏమీ లేదు, నీ వాగ్దానం ఒకటి తప్పితే నా దగ్గర వేరే ఏమీ లేవు, ఈ వాగ్దానమే నన్ను బతికించాలంటే ఆ వాగ్దానమే మిమ్మల్ని బతికించును గాక అంటాడంట. దేవుడిచ్చిన వాగ్దానం పట్టుకుని ఈ వాగ్దానం తప్పితే నాకు ఎవరు లేరు, ఏమీ లేవు అంటే ఆ వాగ్దానం బట్టి ఆ వాగ్దానమే మిమ్మల్ని బతికించును గాక అని ఆమేనంటాడంట. అలాంటి దేవుడు మన దేవుడు. సో అందుకని ఇక్కడ అడగడానికి తయారుగా ఉండాలి. మనం అడగం, మనకుండే పరిస్థితుల్లో మనం అడగాలని కూడా తెలియదు. ఒకవేళ అడగాలని తెలిసినా చాలా మంది దేవుని ఏం అడుగుతాంలే, ఎందుకంటే మనం చూసే చిన్న చిన్న జాబులు, మనం చేస్తున్న చిన్న చిన్న వ్యాపారములు, దీన్ని పట్టుకుని దానిపైన ఆధారపడి అన్ని ప్లాన్లు వేస్తాం. కానీ ఇవన్నిటికీ కారణభూతుడైన ఆది సంభూతుడు, అంత గొప్ప దేవుడు, సర్వభౌముడు, సర్వాధికారి, అంత గొప్ప దేవుడు అనుకుంటే అన్ని జరుగుతుంది. మరి అలాంటి గొప్ప దేవుని నమ్మి మనం ఏం చేయం? ఆయన దగ్గర రానేరాం. మనగుండే జాబ్లో, మనగుండే వ్యాపారంలో ఆ వచ్చే కొంత ఆ వరుమానం, ఆ ఇన్కమ్ ఉందా, ఆ ఇన్కమ్ పైన ప్లాన్ చేసుకుని సంవత్సరముడు ప్లాన్లు దానిపైన వెళ్తుంది. కానీ అడిగితే ఏదన్నా ఇవ్వగలడు, ఎంతన్నా ఇవ్వగలడు. దాని దగ్గర దేవుడు అక్కడ మన జీవితమును చూస్తున్నాడు. నేను ఇది ఇస్తే నా బిడ్డ ఏం చేస్తుంది అడిగేటప్పుడు మనసును చూస్తున్నాడు, హృదయమును చూస్తున్నాడు. నువ్వు తీసుకుని ఏం చేస్తున్నావు అనే ఆలోచన ఉంటుందే, ఆలోచన చూస్తున్నాడు. ఆలోచన సరిగా ఉంటే అడిగిన ఆ క్షణమే ఎంతో మందికి ఇచ్చాడు, మాతో సహా. గత 12 సంవత్సరం నుంచి ఆయననే మమ్మల్ని నడిపిస్తున్నాడు. మా కుటుంబం మొత్తాన్ని ఆయనే నడిపిస్తున్నాడు.
అడిగింది ఇచ్చాడు, అడగనింది కూడా ఇచ్చాడు. ఎందుకంటే ఆయన ఏ దారి చూపించారో ఆ దారిలోనే వెళ్తున్నామో. అడిగింది ఇచ్చాడు, అడగనింది కూడా ఇచ్చాడు. అంత గొప్ప దేవుడు. అలాంటి దేవుని ఎక్కడ చూడలేమన్నమాట. ఎందుకంటే దేవుని యొక్క గుణగణంలో ఎలా ఉంది అంటే ఆయన వాగ్దానములో కాపాడే దేవుడు, వాగ్దానం ఇచ్చే దేవుడు. చెప్పండి, వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. చదివి ఉంటారు మీరు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. అందుకని ఒక్కసారి ఆయన కరుణాపీఠం దగ్గర, కరుణాపీఠం అంటే ఆయనను చూసి, కృపాసనం అంటాం కదా, కరుణాపీఠం రెండు ఒకటే. ఆయనను చూసి మోకరించి ఆయన పరిశుద్ధ గ్రంథంలో మనకిచ్చిన ఆ వాగ్దానమును పట్టుకుని మన జీవితంలో ఏ వాగ్దానం ఎప్పుడు అవసరమో అది తెలుసుకుని దాన్ని పట్టుకుని ఆయన దగ్గర మోకరించి అడిగేటప్పుడు ఆయన అలాగే ఆమేన్ అంటున్నాడు. ఆమేన్ అనడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అలా కూర్చుని అడిగే వాళ్ళను, మోకరించి అడిగే వాళ్ళను అయితే ఆయనకి చాలా ఇష్టం. దేవునికే మహిమ కలుగును గాక.